దయగల తండ్రి ప్రభు అయిన దేవా, ఏ రకంగా ప్రేమించారు, ఏర్పాటు చేసుకున్నారు, విమోచించారు, నీ సొత్తుగా, నీ స్వజనముగా, నీ స్వాస్థ్యంగా చేసిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి ప్రభు అయిన దేవా, చేసిన మేలు, చేయవలసిన మేలంతటికే వందనాలు. ప్రార్థించిన రీతిగా దయగల తండ్రి మా సహోదరుడు సుధాకర్, మా సహోదరి ఇషారా, దయగల తండ్రి ప్రభా, ఏకాంగులుగా ఉన్నవారిని సంసారులుగా, కుటుంబస్తులుగా మీరు చేయాలని ఉద్దేశించినందుకై మీ దైవ సంకల్పాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. దైవ తండ్రి ప్రభు అయిన దేవా, ఈ దినములు దేవా మీ సముఖములో, దేవ సంఘము సేవకుల సముఖములో జీవగమ 33:14 వాగ్దానం నెరవేర్చి మహిమ పొందండి. ఓ ప్రభా, ఈ ఫంక్షన్ అంతటినీ శిలువ రక్త ప్రోక్షణ క్రింద తీసుకుని కానీ కనిపించకుండా పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులను సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట గద్దించి తొలగిస్తూ ఉంటుండగా మీరే తొలగించండి. మీ నామానికి మహిమ పొందుతురమ్మని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. సమాధానకర్త మా మధ్యలో ఉండి మీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నామని వేడుకొనుచూ వస్తుంటున్నాను. దేవా, మీరే సహాయం చేయండి, కృప చూపించండి. దయల తండ్రి మీరే సహాయం చేస్తారు నమ్ముచూ వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రియకుమారుడు, ప్రియరక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతముగా హెచ్చించబడిన పరిశుద్ధ నామములోనే స్తోత్రములతో సమర్పించి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఆ దేవుడవై మాగితివి ఎంతో గొప్ప శుభదినము, ఆ దేవుడవై మాగితివి ఎంతో గొప్ప శుభదినము. సంతోషించదము, సంతోషించదము, కొనియాడెదము మరువబడని చేసెనము, కొనియాడెదము మరువబడని చేసెనని. దేవుడు మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవో కడవే గొప్ప దేవుడవు, అన్న కార్యములు చేయుదువు, నీవో కడవే గొప్ప దేవుడవు, అన్న కార్యములు చేయుదువు, నీవు కృపయే నిరంతరము నిలచియుండుగా, నీవు కృపయే నిరంతరము నిలచియుండుగా, ఎన్నో మేము ఆనందముతో జాతిగా నిలచే నీ నామమును కీర్తించదమెప్పుడు, మా కొరకు భరించితివి శ్రమలో నిందలు దోచితివన్నీ, మా కొరకు మరణ బలమును మరణము గెలిచి ఓడించితివి, సాతాను బలమును పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము,
పరమో నుండి నీకే యుగ యుగముల వరకు ఎంతో ప్రేమ. ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను, వెయ్యి తరముల వరకు సరిగా విలసిల్లేని వెలలేని మా వెయ్యి తరముల అధిగమించెను. నీకు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీ సత్యాస దాతా మహిమా నిరతము నిలయము సంసుతులకు. నీ సత్యాస దాతా మహిమా నిరతము నిలయము సంసుతులకు. మెరసెను నా మహిలో నా దేవా, మెరసెను నా మహిలో నా దేవా. మరువగలేని మధుర ప్రేమ, మరువగలేని మధుర ప్రేమ. నీకు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీకు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు. మన ఆత్మను జీవము దేహ ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీవు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. తండ్రి కుమార శుభాత్మకును తరతరములకు మహిమా ఘనత. తండ్రి కుమార శుభాత్మకును తరతరములకు మహిమా ఘనత. పరిపూర్ణముగా ప్రభలునుగా, పరిపూర్ణముగా ప్రభలునుగా. పరిపరి విధముల ప్రభు సంగములో, పరిపరి విధముల ప్రభు సంగములో. నీకు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీకు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నమ్మకమైన ప్రభు నిన్ను స్తుతింతును, నిన్ను స్తుతింతును. నమ్మకమైన ప్రభు
పైకి లేవనెత్తితివి భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు ఆకాశ్రాయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ఆకాశ్రాయ శైలమై కోటగా నీవుంటివి నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై నీవు దేవుడా ఆమె నంచు పాడేదా నీవు దేవుడా ఆమె నంచు పాడేదా నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు సమయము వచ్చెను రండి సర్వాధికారియు సర్వోన్నతుడైన సర్వాధికారియు సర్వోన్నతుడైన మన తండ్రిని ఘనపరచి మనము కరుణించెదము మన తండ్రిని ఘనపరచి మనము గ్రహించెదము గొర్రె పిల్ల వివాహోత్సవం మయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవం మయము వచ్చెను రండి సిద్ధపడెను వధువు లోకాకర్షముగాల సిద్ధపడెను వధువు లోకాకర్షముగాల నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెను నిర్మల వస్త్రములతో అలంకరించుకొని గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి పరిశుద్ధులానికి వస్త్రములు పరిశుద్ధులానికి వస్త్రములు గొర్రె శిరసు
యేసు క్రీస్తుండే సంతంబునకు శిరస్సు వాక్యావుదకము తోడా జ్యోతి తండ్రి ఒరే పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను తండ్రి జీవితయాత్రలు మము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మాకు జీవితయాత్రలు మాకు నీ ఉంటివి నీ వరకు దేవా నడిపెదవు అరము చేరు వరకు దేవా నడిపెదవు మము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం నీ ఉంటివి జీవితయాత్రలో మాయావంటి చేదైనా ప్రేమలు ఎన్నైనా మాయావంటి చేదైనా మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మాకు తోడుగా నీ ఉంటివి తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలు శత్రువు మాపై చెలరేగగా ఉన్నతి అదురగా శత్రువు మాపై చెలరేగగా ఉన్నతి అదురగా యెహోవా నీ శిరమాదుంది మమ్ము విడువని మా దేవా నిన్ను మరో మనసుతో వెంబడించెదం నీ ఉంటివి జీవితయాత్రలో నీ ఉంటివి జీవితయాత్రలో మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం నాకు తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో నిమ్ము విడువనంటివి అభయము సగితివి నిమ్ము విడువనంటివి అభయము సగితివి నీవు చేసిన మేలులకే భయపడకు నీవు చేసిన విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మాకు తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో మాకు తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో అధిగమించెను
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంధవిశ్వాసము నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి ఈ బంధనను స్థిరముగదేసి ఈ బంధనను స్థిరముగదేసి నిరతమునలగా నేడు మా ప్రభువా నిరతమునలగా నేడు మా ప్రభువా నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను అంతరిక్షము అధిగమించెను వేతరముల వరకు సరిగా నిరసించేటి వెలలేని మా వేతరముల వరకు సరిగా నిరసించేటి వెలలేని మా చింతలకు పాంగురియకుడే సాధు చింతలకు పాంగురియకుడే మా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీ సత్యాసం గర్భ మహిమ నిరతము నిలయము సంసతులకు మెరసెను నా మదిలో నా దేవా మెరసెను నా మదిలో నా దేవా మరువగలేని మధుర ప్రేమ మరువగలేని మధుర ప్రేమ నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై ప్రతిదినమో యేసు ప్రభు ప్రతిదినమో యేసు ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను అనాత్మ జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు అనాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా పాడును పరిహముగా వనరుగా పాడును పరిహముగా దినదినమును వింటురహితముగా దినదినమును వింటురహితముగా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను తండ్రి కుమార జ్యోతాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమార జ్యోతాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణము
పరిపూర్ణముగా ప్రబలుగాక, పరిపూర్ణముగా ప్రబలుగాక, పరిపరివిధముల ప్రభు సంఘములో, పరిపరివిధముల ప్రభు సంఘములో, నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున దేవనిత్రేను, నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున దేవనిత్రేను. కార్యక్రమంలో అందుకే ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు తన వాక్యం ద్వారా ఈ యొక్క కుటుంబం కట్టబడాలని, అంతేకాకుండా ఈ కుటుంబం దీవించబడాలని, ఈ కుటుంబము దేవుని ద్వారా నడిపించబడాలని మన యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ కూడా అంతే. సో దాన్ని బట్టి దేవుని వాక్యానికి అప్పగించుకోవాలని మా యొక్క భారం. అందుకనే కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాం. త్వరలో ముగించేసుకుందాం. దయచేసి ఓపిక పెట్టాలని కోరుకుంటున్నాం. చదువుకుందామా? మనకి అందరికీ తెలిసిన భాగం ఏంటంటే హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. సో దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆచరించును గాక. ఇక్కడ రాయబడ్డది మనకందరికీ. ప్రతి వివాహ సమయంలో ఈ వాక్య భాగం చెప్తూ ఉంటారు. కానీ కొద్ది మాటలు దేవుని వాక్యం, సార్ ఇదే మాటలు దేవుని వాక్యమే మనకు వీళ్ళకి బోధించేది. ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారానే వాళ్ళు నడిపించబడతా ఉంటుంది. కాబట్టి ఏమేమి రాయబడ్డదో అదే మరొకసారి జ్ఞాపకం చేసుకొని, ఈ నూతన దంపతులకు జ్ఞాపకం చేసుకొని, మన దగ్గర కూడా ఎవరైతే విశ్వాసులుగా వాక్యానుసారంగా ఇంకా నడుచుకోలేకపోతుంటున్నారో, దయచేసి ఈ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అప్పుడే మనకు ఆశీర్వాదం కదా. ఇది ఏమంటాడంటే, వివాహము అన్ని విషయములలో, ఒక మాట కింద అందరిలో, లేకుంటే మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ థింగ్స్ అని ఇంగ్లీష్లో రాస్తూ ఉంటాడు. అన్ని విషయంలో ఘనమైంది. ఎందుకు ఘనమైందంటే, బికాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ఎ గ్రేట్ గాడ్. ఒక ఘనమైన వ్యక్తి ద్వారా ఇది సిద్ధపరచబడ్డది. ఆ వ్యక్తి ఎవరంటే, వాక్యానుసారంగా యెషయా గ్రంథం 57:15 ప్రకారం ఆయన ఏమైంటున్నాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అలాంటి దేవుడు సృష్టించాడు. ఆదమవ్వలను సృష్టించి ఒక కుటుంబంగా చేర్చాలని. అందుకే ఇది ఘనమైంది. హీ క్రియేటెడ్ మ్యాన్, దట్స్ వై ఈజ్ ఎ హానరబుల్ మ్యాన్ అండ్ ఇట్స్ ఎ హానరబుల్ అకేషన్. రెండోది ఏంటంటే, ఆయన్నే నియమించాడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండేది మంచిది కాదు అని ఆలోచన చేసి ఆయనకు ఒక సతీమణిని తయారు చేశాడు. ఇక అక్కడ రాయబడి దేవుని వాక్యం రాయబడచ్చు కదా. ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది 22వ వచనంలో. తరువాత ఈ దేవుడు 21వ వచనం అంటాడు, అప్పుడు దేవుడు యెహోవా ఆదాము గాఢ నిద్ర కలిగజేసి అతనికి ప్రక్క ఎముకలు తీసుకొని ఒక దానిని తీసి చోట మాంసం పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసివేసి ప్రక్కన ఎముక స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. హీ బ్రాట్ హర్ టు యాడమ్ కదా. ప్రభువే తీసుకొచ్చాడు దగ్గరికి. హీ హిమ్సెల్ఫ్ ఇన్స్టిట్యూటెడ్. అంటే తర్వాత ఇంకేమంటాడంటే, ఏమంటాడు? అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసం ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొని వారు ఏక శరీరమై ఉందురు. ఇది తయారు చేసింది ఏదో, ఇవి నియమించింది ఏడు ప్రభువే. ఒక్కడి ఆదాము ఒంటరిగా ఉండేది మంచిది కాదు అని చెప్పిన తర్వాత స్త్రీని నియమించి తయారు చేసి ఆయన దగ్గర తీసుకొచ్చాడు. ఈ ఇన్స్టిట్యూటెడ్ ఆర్ సాలమనైజ్డ్, ఆయన్నే వివాహం చేశాను అని అంటారు. హీ ఓన్లీ సాలమనైజ్ ద మ్యారేజ్ కదా. మూడోది, స్థిరపరిచిన వ్యక్తి కూడా ఆయన్నే. ఒక మాట, ఆ మాట విషయము ఇక్కడ నూతన నిబంధనలు రాయబడుతూ ఉంటుంది. రాయబడుతూ ఉంటుంది? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19లో 6వ వచనంలో ఒక మాట అంటాడు, కాబట్టి వారు ఇక మీదట ఇద్దరు కారు ఏక శరీరమై ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు
వేరుపరచకూడదని చెప్పాను. హీ ఎస్టాబ్లిష్డ్, ఇది నీ స్థిరపరిచేశాడు. వన్స్ ఇట్ ఈస్ జాయిండ్ ఫర్ ఎవర్ అన్నట్టు స్థిరపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏమాత్రము. నాలుగోది ఏంటంటే జతపరిచిన తర్వాత వారిని దీవించినట్టుగా ఆది కాండంలో పెడతా ఉంటాడు. ఎక్కడ? ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను కదా. ఇద్దరిని తయారు చేసిన తర్వాత, ఇద్దరిని జతపరిచిన తర్వాత, ఇద్దరిని స్థిరపరిచిన తర్వాత చివరికి ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించి. ఎలాంటి ఆశీర్వాదము? అది మనందరికీ వర్తిస్తుంది కదా. ఎలాంటి ఆశీర్వాదం అంట? 28 అంటాడు, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నడిపించి నిండించి దానిని లోపరుచుకొనడి. ఎన్ని రకాల ఆశీర్వాదాలు! ఇవన్నీ మనకే దేవుడు చేసిన కార్యం. సరే, ఇది దేవుడు ఇంత ఘనకార్యం చేసిన దేవుడు ఈ యొక్క న్యూ టెస్టిమెంట్లో మన యొక్క క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ వివాహంలో వాక్యానుసారంగా జీవించటకు ప్రాముఖ్యమైనవి కొన్ని చూసుకుందాం. ప్రయాసము వ్యర్థమే. దేవుడే కట్టాల ఇల్లు అంటే దానికి అర్థమైందంటే కట్టడానికి ప్రాముఖ్యమైనది ఏంటి? పునాదే. పునాది అనేది కరెక్ట్గా ఉన్నదంటే ఖచ్చితంగా ఆ ఇల్లు స్థిరంగా ఉండేదిగా ఉంటుంది. అందుకనే నిజమైన పునాది దేవుని వాక్యానుసారంగా విశ్వాసులకు ఎవరంటే యేసు ప్రభువే. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడు? వేయబడిన పునాది వేరేది కాదు కానీ క్రీస్తు ప్రభువే. అందుకే వివాహం చేసేటప్పుడు వీళ్ళు అడిగారో లేదో కానీ ప్రాముఖ్యంగా ప్రతిసారి అడుగుతూ ఉంచాం. ఏంటి? అయ్యా, యేసు ప్రభువుని చేర్చుకున్న ఆ హృదయంలో ఆ పునాది మీద వ్యక్తిగతంగా కట్టబడ్డావా? ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ. మొట్టమొదటి రక్షణకు కావాల్సింది ఏంటి? ఒక పునాది. ఆ పునాది ఎవరు? యేసు ప్రభువే. అందుకే యేసు ప్రభు బిడ్డలుగా ఉన్నాము అంటే ఆ పునాది మీద వచ్చినట్టే స్వీకరించాలా. యేసు ఇంకా పాప క్షమాపణ మారమనసు ఆ పునాది మీద రాకపోతే చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడే చేసుకోడు, కూర్చుంటేనే చేసుకోవచ్చు. ఏమని? యేసయ్యా, ఈ పాపిని నన్ను కరుణించు, నీ బిడ్డగా చేసుకో, నీ రక్తంలో నన్ను కడుగు, నాకు సహాయం చేయని ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నీకు వందనాలు యేసయ్యా, నా గురించి చనిపోయినావు, బాధ పెట్టబడ్డావు, తిరిగి లేచావు, నమ్ముతున్నాను యేసయ్యా, నన్ను నడిపించేసి అని ఎప్పుడైతే చిన్న విశ్వాసంతో ఆ సత్యవాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తాడు? దేవుడు వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళ ఆత్మ ముద్రను అనుగ్రహించి దేవుని బిడ్డలుగా చేయటకు వాళ్ళకి అధికారం ఇస్తూ ఉంటున్నాడు. అదే మొట్టమొదటి పునాది. ఆ పునాదిలో నీ ఉన్నవా? వ్యక్తిగతంగా ఆలోచన చేయి. ఇంకా యేసు ప్రభు నీ హృదయంలో లేడు అని అంటే నీ పాపాలు క్షమించబడ్డావా? అది రాకుండానే మొట్టమొదటిగా యేసు ప్రభును స్వీకరించాలని మొట్టమొదటి పునాది అనేది చూస్తున్నాం. వ్యక్తిగతంగా పునాది అంటే కుటుంబంగా కట్టుకోబోయేటప్పుడు కూడా ఒక పునాదిగా చేయబడి మాత్రమే కాకుండా ఈ రోజు నుంచి యేసయ్య నీ పునాది మీద మేము కట్టబడి మేము పైకి రావాలని కోరుకుంటున్నాం. ఆ తీర్మానం చేసుకుంటే ఆ పునాది కలిగిన ఆ కుటుంబము ఎక్కడైతే యేసు ప్రభు ఆయన శిరస్సుగా ఉంటున్నాడో వాక్యం అనే పునాది మీద కట్టబడాల. అప్పుడే అది స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకే వాక్యంలో ఒక మాట అంటాడు, చదువుతారా? చదువుకోవచ్చు. లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 45-48 నుంచి చదువుకోవచ్చు. లూకాసు వార్త 6వ అధ్యాయము 45 నుంచి మనకు ఒక 2 గృహాలు ఉంటే ఒక 2 ఇల్లు గురించి కట్టబట్టు చూస్తూ ఉంటున్నాం. అది ఎవరంటే ఒక మాట అంటాడు, ఏంది? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ఒకవేళ చేయకుంటే అది వేరే రకం. అందుకే బైబిల్ మనకు చేతులు ఇవ్వబడతా ఉంటుంది, కుటుంబానికి ఇవ్వబడతా ఉంటుంది. వివాహ విషయంలో దేవుని వాక్యానుసారంగా జీవించామంటే కరెక్ట్ పునాది మీద వచ్చినట్టే. అందుకనే దేవుని మన ఇంట్లో వాక్యం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవ్రీ హోమ్ దట్ హానర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ బ్లెస్డ్ హోమ్. నీ ఇంట్లో వాక్యం ఉందా అంటే కుటుంబ ప్రార్థన ఉందా, మౌన ధ్యానం ఉందా, వ్యక్తిగతంగా చదువుకుంటున్నావా, దేవుడు మాట్లాడుతున్నాడా, అన్ని విషయాలు వాక్యం ద్వారా కదా. ఈ పునాది మీద వచ్చామంటే వరదలు వచ్చినా ప్రవాహం వచ్చినా ఎన్ని వచ్చినా అది కదిలించబడదు. అందుకే మన యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక సలహా ఏంటంటే యేసు ప్రభువు పునాది మీద కట్టబడాలా. రెండోది వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మూడోది దేవుని మందిరం అనే పునాది మీద కట్టబడాలా. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఒక మాట రాయబడింది, చదవండి. కీర్తనలు 92వ అధ్యాయం, కీర్తనలు 92వ అధ్యాయము 13, 14, 12, 13 వచనాల్లో ఒక మాట రాయబడ్డది. ఏ ఇల్లు లేకుంటే ఏ వ్యక్తి
ఎట్లా స్థిరంగా ఉంటాడు, బలపరచబడతాడు దేవుని మందిరంలో అంటాడు. ఎందుకు? నీతిమంతులు ఖర్జూరపు వలె మోవు వేయుదురు, లెబనాను దేవదారు వృక్ష వలె వారు ఎదురు, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు. యూ వాంట్ ప్రాస్పరిటీ, యూ వాంట్ బ్లెస్సింగ్, యూ మస్ట్ బి ప్లాంటెడ్ ఇన్ గాడ్స్ హౌస్. దేవుని మందిరంలో. అందుకే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళాలా. దేవుని మందిరంలో ఉండే సమృద్ధి ఎంత. నీ మందిరంలో నివసించేవాడు ధన్యుడే, నానాటికి అభివృద్ధి పొందుతారు. కుటుంబంగా దేవుని మందిరం నాటబడిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్థిరంగా ఉంటారు, వాళ్ళు వర్ధిల్తూ ఉంటారు. ఇది పునాది అనేది చూస్తూ ఉంటున్నాం. సరే, ఇప్పుడు రెండో దానికి వచ్చామంటే భార్య భర్తల విషయంలో దేవుని వాక్యానుసారంగా కొన్ని అంశాలు ఉంటున్నాయి. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటున్నాయి. ఏంటంటే మొట్టమొదటి వాళ్ళు అడ్రస్ చేసేది, వాళ్ళు చెప్పేది ఎవరికంటే భార్యలారా అని అంటాడు. అంతేనా? ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 chapter 5 and verse 22, 2వ వచనం. స్త్రీలారా అని అంటాడు. అండ్ ఇంగ్లీష్లో అయితే వైవ్స్ అని అంటాడు, భార్యలు అంటాడు. స్త్రీలారా ప్రభువునకు వలేమి సొంత పురుషులకు లోబడి ఉండుడి. కొన్ని మాటలు కఠినంగా చెప్తా ఉంటాడు ఇక్కడ. ఏంటి? ప్రభువునకు అంటే దేవుని దృష్టి పెట్టుకొని మీ సొంత పురుషులకు, అంటే వేరే పురుషులు ఉంటారా అది మనకు తెలియదు, కానీ యువర్ ఓన్ హస్బెండ్స్ అని రాయబడతా ఉంటుంది. అంటే అంత ఇంటిమేట్ ఫెలోషిప్ ఉండాలా అని ప్రభు కోరుతుంటున్నాడు. వేరే భాష అర్థం కాదు. యూ మస్ట్ హ్యావ్ ఇట్, హీఈస్ మై ఓన్, నా స్వంతము అని చెప్పాలా. సో వాళ్ళు ప్రభు కొరకు దే హ్యావ్ టు సబ్మిట్ దెమ్సెల్వ్స్ అని అంటాడు. కానీ దేవుని వాక్య విషయంలో మొట్టమొదటి ఎందుకు పెట్టాడో కొంచెం మంది చాలా వేరే రకంగా పెడతారు, వాళ్ళు బలహీనగా చాలా అంటారు. కానీ దేవుని వాక్యంలో కొన్ని మంచి మాటలు రాయబడ్డావు. భార్య దొరికినవాడు మేలు దొరికినట్టు. హీఈస్ అ గుడ్ థింగ్ హూ ఫైండ్స్ వైఫ్, హీ దట్ ఫైండ్ ద వైఫ్ ఫైండ్ ద గుడ్ థింగ్ అని అంటాడు. మంచి మాట అది. ఇంకో మాట 18వ అధ్యాయంలో అది, కానీ ఇది 19వ అధ్యాయం సామెతలు ఇంకో మాట అంటాడు. ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుడు ఎందుకు ఆ స్త్రీని అంతగా గణపరుస్తా ఉన్నాడు? ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంటే అది పురుషులకు రాయబడలే. వై? బికాస్ గాడ్ నోస్ దట్ షీఈస్ అ వీకర్ వెజల్ కదా. బలహీనమైన ఘట్టం అనేది ఇంకొక దగ్గర రాస్తూ ఉంటాడు. షీఈస్ అ వీకర్ వెజల్. 1 పేతురు 3:7. షీఈస్ అ వీకర్ వెజల్. అన్ని విషయాల బలహీనంగా ఉంటారు వాళ్ళు. ఎన్నో రకాలుగా జారిపోవడానికి లేకపోతే తప్పిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పౌలు కూడా అంటాడు ఎందుకు, ఏమని? యాడమ్ డిడ్ నాట్ ఫాల్ ఇన్ టు ట్రాన్స్గ్రెషన్. అవ్వ ఆ యొక్క నేరంలో అంటే ఆ యొక్క అతిక్రమంలో కానీ దానికి రాయబడతా ఉంటుంది. ఎక్కడంటే చదువుతారా? వైఫ్ 1 Timothy chapter 2 verse 14. 1 తిమోతి 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడుతుంది స్త్రీ గురించి. ఎక్కడ? ఆదాము మోసపోలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. గాడ్ వాజ్ కన్సిడరింగ్ దట్ ఉమెన్ ఫెల్ ఇన్ టు ట్రాన్స్గ్రెషన్. అయ్యో పడిపోయింది, కానీ ఆమెను సంపాదించుకోవాలా, ఆమెను మళ్ళీ తీసుకోవాలా. కానీ యేసు ప్రభు పుట్టింది ఎవరి ద్వారా? ఏ సంతానము? స్త్రీ సంతానమే. వై? హీ వాంట్స్ టు కట్ ఆఫ్ ద ట్రాన్స్గ్రెషన్. ఎస్, షీఈస్ వెరీ ఇంపార్టెంట్, షీఈస్ గుడ్ థింగ్, షీఈస్ అ బ్లెస్డ్ పర్సన్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఇంకొక మాట అంటాడు. ఇదే సామెతల్లో 12వ అధ్యాయం 4వ వచనంలో, సామెతలు 12:4 ఒక మాట అంటాడు. చదువుతారా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఈ మాటలన్నీ ఉన్నాయి. గాడ్ హెస్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ ఉమెన్. గాడ్ హెస్ అ స్పెషల్ కన్సిడరేషన్ ఫర్ ద బెటర్ హాఫ్. ఎందుకు? గాడ్ నోస్ దట్ దే ఆర్ వీకర్ వెజల్స్. ఇంకొక మాట అంటాడు మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో 14వ వచనంలో వాళ్ళ గురించి ఒక మాట అంటాడు. ఇది పురుషుల్ని ఆమెట్టుకోవాలా. సుధాకర్ వింటున్నావా? సుధాకరు వింటున్నావా? సరే. మలాకి 2వ గ్రంథము 14వ వచనం, 2:14 ఒక 2 మాటలు రాయబడ్డాయి. ఏమంటాడంటే 2 మాటలు ఉంటున్నాయి. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు
పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా అని అంటాడు. ఒప్పందం చేశావా పెళ్లి రోజున? ప్రామిసెస్ చేస్తూ ఉంటాం, నేను విడిచిపెట్టాను, కష్టంలో నష్టంలో బాధలో ఇరుకులో ఇబ్బందులు అన్నీ పెడతాను. షీఈ్ ద వైఫ్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన ప్రమాణములతో కూడిన భార్య నువ్వు తీసుకున్నావు. ఆ ప్రమాణానికి నువ్వు సిద్ధపరచు, నువ్వు లోబడాలి. అంటే షీఈ్ సో ప్రెషస్, ఒక్కసారి నీ చేతులు పడ్డదంటే షీఈ్ ఫర్ ఎవర్ ఫర్ యోర్స్ అన్నట్టు. షీఈ్ అ వైఫ్, కంపానియన్ అండ్ ఆల్సో అ కవెనెంట్ రిలేటెడ్ పర్సన్ అంటాడు. అందుకని షీఈ్ అ కంపానియన్ తోటిది. సో ఇవన్నీ రాస్తూ ఉంటాడు కాబట్టి. కానీ భార్యకు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఈ కండిషన్స్ అన్నీ కొన్ని కఠినంగా ఉంటుంది, కానీ ఇదంతా చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి చివరి వరకు చూస్తూ ఉంటే 4-5 సంగతులు ఉంటాయి. ఒకటేమో లోబడాలంటాడు, లోబడాలా 3 సార్లు లోబడాలంటాడు. తర్వాత విధేయురాలుగా ఉండాలా. ఇంగ్లీష్లో అయితే దానికి 3-4 వర్డ్స్ ఉన్నాయి. సబ్జెక్షన్, సబ్మిషన్, ఒబీడియన్స్, రెవరెన్స్, సైంటిఫికేషన్. ఇవి 4 చేయాల్సి వస్తుంది. ఒక స్త్రీ తన భర్త ఎదుట ఎలా ఉండాలని రూల్స్ రాసి పెట్టేశాడు దేవుడు. పోయి చదువుకుంటే బాగుంటుంది. ఈ చదివి నన్ను లోబడితే ఖచ్చితంగా నువ్వు జీవించబడతావు. ఎందుకంటే నువ్వు వాక్యానికి లోబడుతున్నావు, దేవునికి లోబడుతున్నావు. మనుషులకు కాదు, తల్లిదండ్రులకు కాదు, అత్తమామలకు కాదు, దేవునికి లోబడుతున్నావు. కాబట్టి లోబట్టడం అనేది చాలా కష్టం ఒకసారి, కానీ పడాల్సిందే. ఎందుకు? ఆయన నీకు యజమాని. సారా అబ్రాహాంని ఏమని పిలిచిందంట? యజమానుడా అని పిలిచింది. నీకు యజమానేనా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? అది దేవుని వాక్యం, మన వాక్యం కాదు. ఒక ఇంట్లో కొత్తగా మ్యారేజ్ అయింది. ఆ సహోదరి ఏం చేసిందంటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు, భార్య ఇంట్లోనే ఉంది. పోదాం మార్కెట్కి పోదామనంటే, అమ్మా మా ఆయనకి చెప్పకుండా నేను రాను అని ఒక మాట చెప్పిందని అయిపోయింది. ఆ రోజు ద్వేషం మొదలైంది. ఈ ఇంట్లో ఎవరు? నేను పెద్ద, మా తమ్ముని నేనే పెంచినా, నేను చెప్పినట్టు వినాలా. మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరు మాట వినాలా? మంచిది, ఏం పొరపాటు లేదు, వెంటనే వెళ్ళిపోతే ఏం కాదు, పర్వాలేదు. కానీ ఒక మాట చెప్పింది ఏంటంటే, అమ్మ ఒక మాట ఆయనకు ఫోన్ చేసి చెప్తాను, ఇట్లా నేను బయటికి పోతున్నా ఆ అక్కగారితో అని, వెళ్ళొచ్చా లేదా అని ఒక మాట చెప్పు. దానికి పెద్ద ఎంత గోల జరిగిందంటే అంత గోల. దేవుని వాక్యం ఏంటిది? నీ భర్తకు లోబడి ఉండాలా, గౌరవించాలా, అధికారం కింద ఉండాలా. ఒక్క మాట దీని గురించి ఒక మాట చెప్తాను. ఏంటంటే ఇస్సాకు రెబేకా సంగతి మన అందరికీ తెలుసు కదా. మన కథ అంతా చూడం. పోయి వస్తూ ఉంది. వస్తూ ఉన్నప్పుడు అక్కడ దాసుని అడిగింది, అయ్యా అక్కడ ఎవరో వస్తున్నారు, ఆయన ఎవరు అంటే, నీ యజమానమ్మా అని అంటే, దిగింది కింద. దిగి కలుసుకోవడానికి పోయింది, ఇంట్రడ్యూస్ చేయడానికి పోతే ఆమె ఏం చేసింది? అప్పుడు ముసుగు వేసుకుంది. ఎందుకో? గౌరవమా? అది మాత్రమే కాదు, ఒక దైవజుడు అంటాడు, ఈ రోజు నుంచి నేను ఆయనకు లోబడి ఉంచాను. ఐ విల్ బీ అండర్ హిమ్, హీఈస్ మై మాస్టర్. నాకు యజమాని ఆయన. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? తీర్మానం చేసుకోండి. సరే, ఇప్పుడు ఎంత చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు భర్త సైడ్ పోదామా? భర్త ఏం చేయాలా? భర్త గురించి కూడా రాయబడ్డది. ఏం రాయబడ్డది అంటే, భర్త భార్య బలహీన ఉంది కదా, ఆమె ఎన్నో రకాలు చెప్పారు. వెదరు లోబడాలంటే దాని మీద అధికారం కాదు, అంటే వేసి పెట్టి తొక్కేది కాదు. ఎందుకు? దేవుని వాక్యానుసారంగా ఒక మాట రాయబడేది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఒకరికొకరు లోబడి ఉండుడి అని 21వ వచనంలో రాస్తూ ఉంటాడు. చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనంలో, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సబ్మిట్ టు ఈచ్ అదర్ కదా. ఒకరికొకరికి లోబడాల. భార్య కాబట్టి నేను ఆమెకు లోబడదు అని కాదు, చెప్పింది కూడా వినాలా. ఒకసారి అబ్రాహాంకు చెప్పాడు కదా దేవుడు, అమ్మ సారా ఇట్లా చేస్తుంది ప్రభు అని అంటే, ఆమె చెప్పిన దానికి లోబడు అంటాడు. కొన్ని విషయాలు వస్తూ ఉంటుంది. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భర్తకు రాసింది 4 సార్లు రాస్తూ ఉంటాడు. ఏంటి? నీ భార్యను ప్రభు వలె ప్రేమించాలి, నీ భార్యను ప్రభు వలె ప్రేమించాలి, నీ భార్యను ప్రభు వలె నిన్ను వలె నీ భార్యను, నీ శరీరం వలె నీ భార్యను ప్రేమించాలి, నీ వలె నీ భార్యను ప్రేమించాలి. 4 సార్లు రాస్తాం. ఒక్కటిగా
జీవించాలా, ఒక్కటిగా ఒకరికొకరు తగ్గించుకోవాలా, ఒకరికొకరు లోబడాలా. అమ్మ కూర్చోండి అక్కడ, డిస్టర్బ్ చేయండి, సరేనా? ఇది భర్తకు ఇచ్చిన వాగ్దానం. ఎందుకంటే భర్త గురించి యేసు ప్రభు ఈ వాక్యము యేసు ప్రభు గురించి పోలికలు పెడతా ఉంటున్నాడు. వాళ్ళని ఎంత ప్రేమించాలంటే వాళ్ళు తగ్గించుకొని వాళ్ళకు అప్పగించుకోవాలనేది సంఘంతో పోలిస్తూ ఉంటున్నాడు. సంఘం ఎట్లా దేవునికి క్రీస్తుకి లోబడి ఉందో, టు బి వన్నెస్ ఇన్ మైండ్ ఆర్ టు బి ఓపెన్ టు ఈచ్ అదర్, ఒకరికొకరు ఓపెన్గా ఉండాలి, ఏది దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. మూడోది ఏమంటే టు బి మైండ్ఫుల్ ఆఫ్ ఈచ్ అదర్, ఒకరికొకరు వాళ్ళు జాగ్రత్త పడాలా. ఏదైనా కానీ చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని అంటాడు డాక్టర్. ఒక డాక్టర్ భర్తను తీసుకువచ్చి మా ఆయన చూసుకోవడం ఎంత మంచి ఇల్లు అని. సి మైండ్ఫుల్ ఆఫ్ ఈచ్ అదర్. చివరిగా ఈ అంటే ఎన్కరేజ్, మేక్ ష్యూర్ దట్ వీ హానర్ గాడ్స్ వర్డ్ కదా సుధాకర్ సారా. ఫస్ట్ థింగ్ గివ్ హానర్ టు గాడ్స్ వర్డ్ అంటే డే 1 నుంచి ఇద్దరు కలిసి మోకాలు ఉండి ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈజ్ మోర్ బెటర్. మేము అట్లా చేసాం, మాకు నేర్పించారు కాబట్టి మేము చేసాం. దేవుని వాక్యం అట్లా ఉంటుంది. చదువుతారా? ఇట్స్ దేర్ ఇన్ హానర్ గాడ్స్ వర్డ్. కీర్తనలు 119:54, కీర్తనలు 119:54 వచనంలో ఒక మాట అంటాడు. ఒక గృహం గురించి ఏమంటాడు? 119:54, యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. మన యాత్ర జీవితమే, మన యాత్ర జీవితాల్లో మన జీవితాలని కట్టేది, బలపరిచేది, స్థిరపరిచేది ఏంటంటే దేవుని వాక్యమే. ఎక్కడ దేవుని వాక్యం ఉందో దేవుని చిత్తం బయలుపరచబడతా ఉంటుంది, దేవుని నడిపింపు బయలుపరచబడతా ఉంటుంది, తర్వాత దేవుని ప్రణాళికలు బయలుపరుస్తూ ఉంటుంది. దేవుడు తన కార్యాన్ని వాక్యం ద్వారా మనం నడిపిస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా మనం పోషిస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా మనం బలపరుస్తూ ఉంటాడు. వాక్యంలో కట్టబడ్డామంటే వేరే దేనికి మనం భయపడిన అవసరం లే. సో గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అబ్రహాం కూడా దేవుని వాక్యానికి లోబడ్డాడు, వాక్యాన్ని బట్టి సారాన్ని వెంట పెట్టుకొని పోయాడు, వాక్యాన్ని బట్టి ముందుకు సాగాడు. వాక్యం అంటే ఏంటి? వాక్యం ఉంది, దాంట్లో వాగ్దానాలు ఉన్నాయి, దేవుని స్వరం ఉంటుంది, దేవుని ప్రణాళికలు ఉంటాయి. ఖచ్చితంగా మన జీవితాలు కట్టుబడుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం దాంట్లో ఏం కాబడుతుందంటే దేవుని యొక్క సన్నిధిని కుటుంబంలో తీసుకురావడానికి అదొక సాధనం. దేవుని సన్నిధిని మన మధ్య టు బ్రింగ్ గాడ్స్ ప్రెజెన్స్ డౌన్ ఇన్ అవర్ మిడ్స్. ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ ఫర్ ఎనీథింగ్, ఏ చిన్న విషయాలు కానీ, ఏ సమయంలో కానీ, ఏ పరిస్థితులు కానీ ఇరువురు కలిసి ప్రార్థన చేస్తే పరలోకంలో తండ్రి కార్యం చేస్తాడంట. చదువుతారా? మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త, మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనినైనను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. ప్రియులారా, అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నవ్వులాట అనుకోవచ్చు, కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఇద్దరు భార్య భర్తలకు వాళ్ళ రోజు మున్సిపల్ వాటర్ రాలే, తాగే నీళ్ళు రాలే. పొద్దు నుంచి కేకలు పెట్టింది ఎవరు? మన అమ్మగారు. ఈరోజు బట్టలు ఉతకాలా, సామాను కడగాల, ఇల్లు ఉడవాలి, నాకు నీళ్ళు లేవు, ఫోన్ చేయి, ఎంసీహెచ్కి ఫోన్ చేయని అయ్యతోనంటే చేస్తాను, కానీ మనం ఇంకో పని చేద్దామా అని అన్నాడు, ప్రార్థన చేద్దామన్నాడు. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నాకు నీళ్ళు కావాలి మొదట. సరే, ప్రార్థన చేయడానికి ఇద్దరు మోకాలు ఉన్నారు. ఆమె ఏం చేసింది? ఎట్లా చేస్తుంది తెలుసా? ఏం చేసిండు మీరే అనుకోవచ్చు. అమ్మ దేవా, త్వరగా నీళ్ళు రావాలా, మాకు మస్తు పనులు ఉంటున్నాయి, దయచేసి ఎటన్నా రానికి సాయం చేయి, ప్రార్థన చేసి అయిపోయింది. ఈయన ఒక మాట అన్నాడు, ప్రభువా పరలోకపు తండ్రిగా ఇరువురు కలిసి ఒక్క విషయం నేను అడిగితే నువ్వు ఇస్తానన్నావు కదా, మాకు నీళ్ళు ఇచ్చావని నేను నమ్ముతున్నాను, ప్రభువా నీకు వందనాలు వేసేయి అని చెప్పేసి ముగించుకోసం డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆయన పోయిన డ్యూటీ చేరిండో లేదో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేసి, అయ్యగారు నీళ్ళు వచ్చేసాయని. ఇప్పుడు ఎవరి ప్రార్థన మేలు? మీరే ఆలోచన చేయండి. విశ్వాసంతో ఇద్దరు కలిసి ఏకీభవించి ఒక్క విషయం గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరలోకపు తండ్రి ఈ ఒక్క విషయం, ఈ చిన్న విషయమే చేస్తే పెద్ద విషయం చేయడా?
మొదట వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. వాక్య ధ్యానం అనేది నీ వాక్యంను దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. వారు ఎట్లుంటాడంట తెలుసు కదా, కీర్తన మొదటి అధ్యాయంలో ఆయన ఏది చేసినను అది సఫలమవును. రెండోది ప్రార్థన, చిన్న ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. అందుకనే ఈ పునాది మీద కట్టబడిన వాళ్ళు ఇలాంటి జీవితం జీవిస్తే ఖచ్చితంగా లాభమే. మూడోది ఏం చూస్తున్నామంటే ప్రభు యొక్క మందిరం, నీ మందిరంలో నివసించేవాడు ధన్యుడు. కీర్తనలు 84:4 వచనం. మందిరానికి వెళ్ళేది చాలా ఇంపార్టెంట్. మందిరంలో సమర్పించుకున్నది, సేవ చేసేది, పరిచర్య చేసేది. మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో మంచి కుటుంబం, ఎల్కనా కుటుంబం అందరూ దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. దేవుడు దీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. హ్యానాన్ని దీవించాడు, కుటుంబాన్ని దీవించాడు కదా, మనల్ని కూడా దీవిస్తూ ఉంటాడు. మందిరంలో ఏం చేయాలా? మందిరం ఆరాధన చేయాలి. మందిరంలో ఏం చేయాలి? సేవ చేయాలి. మందిరంలో ఏం చేయాలి? మన భాగం తీసుకోవాలి. మందిరంలో ఏం కాదు, మందిరం అనేకులకు ఆశీర్వాదం ఉండాలా కదా. మందిరంలో ఏ పరిచర్య జరిగినా కానీ అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విషయందు, ప్రార్థనలు వాళ్ళు ఎడసేగా కొనసాగిరి అని అంటాడు. కుటుంబంగా మనం కొనసాగమంటే ఇక్కడ ఖచ్చితంగా దేవుని చివరి కాకుండా ఇంకొకటి, దేవునికి ఇచ్చే భాగంలో మనం ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ టు గాడ్. ఏంటి, నీకు జీతం వస్తుందా, దాంట్లో ప్రభుకి ఎంత ఇవ్వాలా? ప్రభు భాగం ఇచ్చేసేయాలా. గివ్ టు గాడ్ ఫెయిత్ఫుల్లీ. మలాకి 3:10 వచనంలో నన్ను శోధించు అంటాడు. ఈరోజు కుటుంబాలు నష్టపోయేది ఎన్నో రకాలుగా, ప్రాముఖ్యంగా అప్పుల పాలై నష్టపోతా ఉన్నారు. ఎందుకో ఒక వ్యక్తిని అడిగాను, అయ్యా మీరు దశభాగం ఇస్తున్నారా అన్నట్టు, బ్రదర్ మా అప్పులే ఎక్కువైనాయి, ఇంక ఇచ్చేది ఎక్కడా? ఒక భార్య భర్తలు, ఇద్దరు డాక్టర్లు ఏమైపోయారంటే అప్పుల పాలైపోయి ఒక్కరోజు క్లినిక్ ఉంది ఈసీఎల్నే పంచుకుంటున్నారు. అమ్మ అయ్యా ఇక మేము షట్టర్ వేసుకొని మా జీవితాలు ముగించుకోవాలనుకుంటాం, మేము అప్పులు తీర్చలేదు. ఆ రోజులు నేను చెప్పేది ఎప్పుడంటే 20 సంవత్సరాల ముందు 90,000 నెలకు వడ్డీ మాత్రమే. ఇక దాని మొత్తం ఎంత ఉందో చూసుకో, వడ్డీ మాత్రమే. ఒక దైవజనుడు వచ్చి 2 ప్రశ్నలు వేసుకాడు. మీరు ఆదివారం మందిరానికి వెళ్తున్నారా? లేదు. బ్రదర్ బిజినెస్ బ్రదర్, ఆ రోజే ఎక్కువ మంది వస్తారు బ్రదర్, ఆ రోజే మాకు డబ్బులు వస్తాయి. రెండోది, దేవునికి ఇచ్చే భాగం ఇస్తున్నారా? ఎక్కడ బ్రదర్, అప్పులకే పోతానే అన్నాడు. ఇవి 2 చేయి నువ్వు బాగా అవుతావు అన్నాడు. ఇవి 2 చేయి బాగా అయిపోతావు. తీర్మానం చేసుకున్నారు, వచ్చారు మందిరానికి. ఉదయకాలం 5 నుంచి 7 కాక ఒక ప్రేయర్ మీటింగ్ ఉండేది, ప్రేయర్ సెషన్ ఉండేది. ఇద్దరు బాధ్యత ఏడ్చి ప్రభువా మమ్మల్ని విడిపించు, మేము ఏం చేయమంటే అది చేస్తాము. 6 రోజు మందిరానికి స్టార్ట్ చేశారు, దేవునికి ఇచ్చే భాగం ఇచ్చారు. 3 నెలల్లో సౌదీ అరేబియాకి ఒకటి అపాయింట్మెంట్ వచ్చింది. ఇద్దరు వెళ్ళిపోయారు అప్పులు అట్లనే పెట్టి. అందరికి చెప్పిపోయారు ఏంటంటే ఖచ్చితంగా తీరుస్తామని. 7 సంవత్సరాలు అప్పు తీర్చేశారు. అది ఇండ్లు అన్నీ అమ్ముకున్నారు, హాస్పిటల్ కూడా అమ్ముకున్నారు. 7 సంవత్సరాలు అప్పు తీర్చేసి వాళ్ళు అక్కడ సంపాదించిన సంపాదన ద్వారా ఇంకొక ప్లేస్ తీసుకున్నారు, 3 ఇండ్లు తీసుకున్నారు. పెద్ద పాపం మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు సాక్ష్యం ఏంటి? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నావా? సంతోషంగా ఇస్తున్నావా? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఖచ్చితంగా నీకు దీవెనలు కావాలంటే పరలోకపు గవిని పితానంటాడు. పెట్టుకో. చివరిగా యెహోషువ చెప్పినట్టుగా ఏమంటాడు? యెహోషువ 24:15 ప్రకారం నేనును నా ఇంటి వారును యెహోవా అనేసి తీర్మానం చేసుకోవాలా. కుటుంబంగా 4 అంతల 5 అంతల గైడ్లైన్స్ పాటించామంటే ఖచ్చితంగా అది ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. అలాంటి అనుభవము సుధాకర్కి, శారాకు అనుభవించి వాళ్ళు అనుపూర్వంగా చేసుకుంటకు, అంతేకాకుండా మనకు కూడా చేసుకుంటకు ప్రభు మనకు సహాయం చేయనుగా. జీవన మా దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను మీకు వందనాలు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. ఏకాంగం సంవత్సరాలుగా చేసే దేవుడు అనుకుని ఆడుతుంటున్నాం. మా ప్రభా మానవ సంతోషం అధిగమించే నిమిత్తమై మీరు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ కొరకై వందనాలు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. ఏదైనా ఆరంభించి నేటి వరకు కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలు. యేసు ప్రభువారు తన సంఘముతో మన వివాహంలో జతపరచబడేంతవరకు కొనసాగనందుకే వందనాలు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. వేళ మా ప్రభా ఈ సమయంలో మరి మా డానియల్ కొరకును సిల్వియా కొరకు స్తోత్రాలు. వారిని ప్రేమించి శారాన్ని ఇవి అనుగ్రహించేందుకు స్తోత్రాలు. తల్లిదండ్రులుగా బిడ్డను పెంచి పెద్దానిగా చొక్కపెచ్చినారు. అంత మాత్రమే కాకుండా రక్షణకు నుండి పెంచి చొక్కపెచ్చినందుకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. దయల మా ప్రభా వారిని విషయంలో కనిపెట్టి ప్రార్థించగా
ఆమె కొరకై జీవిత పాలిభాగస్తునిగా సుధాకర్ మీరు సిద్ధం చేసినందుకు స్తోత్రాలు. ఆయన కొరిచిన రక్షణ కొరకై విశ్వాస జీవితం కొరకై స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. దయలమా ప్రభా, ఈ దినాన నీ సన్నిధిలో వారు నీ ద్వారా జతపరచబడటానికి ముందుకు వచ్చినట్టుగా మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం. మీ దాసుని అభిషేకం చేసిన సందేశం కొరకై వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. వారి విధులు వారు నెరవేర్చుట్లో మా ప్రభాని గణపరిచి నీ ద్వారా సమృద్ధిగా ఆశించబడి సాయం చేస్తూ వేడుకుంటున్నాం. వారిని జతపరిచే ఉద్దేశాన్ని వారి జీవితాన్ని నెరవేర్చుకోనండి. మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండి అనేకులకు ప్రోత్సాహం పురికొల్పు వారి ద్వారా కలుగు సహాయం దయచేస్తూ వేడుకుంటున్నాం. వారి తలాందరూ పంచినవ చేసి సంఘములు మా తండ్రి మీ పనిముట్లుగా రాయబారులుగా మీ సాక్షి వాడుకోవాల్సిన మనం చేస్తుంటున్నాం. దయల మా తండ్రి ఈ వాక్య ప్రకారంగా అనుదినము కుటుంబ ప్రార్థన కలిగి ఉండి దయల మా తండ్రి మిషన్లను కనిపెట్టి మీ ద్వారా నడిపించబడుకు సాయం చేస్తూ వేడుకుంటున్నాం. దయల మా ప్రభా, అదే రీతిగా వారికి తలాందరూ మీరు ప్రజలను చేసిన వారై అకుల ప్రిస్కుల మందిరంలో కూడా భాగాన్ని సాయం దయచేయం. అబ్రహాం శారాన్ని దీవించినట్లుగా వీళ్ళని దీవించండి. దయల మా తండ్రి అలానే ఐజాక్ రిబికాల మాదిరిగా వారిని ఆస్వాదించి వారి పట్ల సంకల్పం నెరవేర్చుకోనమని వారి ద్వారా సంఘానికి కూడా మేలు ఆశీర్వాదం అభివృద్ధి విస్తరింపు కలిగించమని వారిని ప్రేమకు అప్పగించుకోండి. ఇతరులు సహాయపడేందుకు కొనియాడుతూ ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకుని దాని ప్రకారం జీవించుకుపోతే దయచేసి మీరే మయం పొందమని అలా నిరుపక్ష కుటుంబాలకు సంతోషాన్ని మీరే పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇలా వివాహంలో సాక్షులు వండుకొచ్చిన వారందరికీ వందన స్తోత్రాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమాన్ని దీవెనకరంగా చేయమని వారి ప్రార్థనలోనూ వేరే మాతని వారి సమర్పణలోనూ అలానే ఒకరికొకరు వారు ప్రమాణాలు చేసుకునే దానికి కట్టుబడి జీవించడం సహాయపడమని మిగతా కార్యక్రమం అప్పగించుకుంటూ మన స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యమును వారి మిస్తలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. కోసం దేవా మీకు వందనాలు. దేవా మీకు రక్షణ కలిగించినందుకు, దేవా భూమిలో వచ్చి నాకు రక్షణ భాగ్యం కలిగించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా. అదేవిధంగా దేవా మీకు శారాన్ని నా లైఫ్ పార్ట్నర్కి ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా. దేవా మీకు చిన్న శృతి ఆరాధన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రెంగల్ తండ్రి, పరిశుద్ధుడా నీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి యొక్క దినాన్ని ప్రభా నా జీవితంలో అనుగ్రహించి తమని ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా పాపినైనా నన్ను ప్రేమించి వెతికి రక్షించుకున్నందుకు నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ బిడ్డగాని సొత్తుగా నన్ను చేసుకున్న నీ ప్రేమంతటిని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఎన్నో దినాలుగా ప్రార్థించిన రీతిగా నీ చిత్త ప్రకారంగా ప్రభా సుధాకర్ని ప్రభా నా పెళ్లి భర్తగా నాకు అనుగ్రహించినందుకు నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నీ దైవదాసుని మరుగుపరుచుకొని మా ముందుకు తీసుకొచ్చిన నీ లేఖన వాక్యంని బట్టి నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 5 అంతుల తలంపులు ప్రభా మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా సంతోషకరమైన వివాహ జీవితం ఏ విధంగా ప్రభా కలిగి ఉండాలో నీ దైవదాసం ద్వారా మాకు జ్ఞాపకం చేసిన నీ మాటలను బట్టి నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా నీ వాక్యాన్ని గౌరవించాలని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మీరు నాతో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ మందిరాన్ని ప్రేమించాలని మీరు నాతో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు ఎంతో వందనాలు. అదేవిధంగా ప్రభా నీకు ఇచ్చే విషయంలో ఎంతో నమ్మకంగా ఉండాలని ప్రభా మీరు నాకు సెలవిచ్చిన నీ వాక్యాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా యోషువ నిన్ను నా కుటుంబం యెహోవాను సేవించదమా అని తీర్మానం కలిగి ఉన్న రీతిగా ప్రభా నేను సుధాకర్ ప్రభా నేను ఎంతగానో మహిమపరిచి నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని మీరే సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా భవిష్యత్ దినాల్లో మీరు ఎంతో ఆశీర్వాదకరంగా సంతోషకరంగా మీరే కలిగి ఉండేటట్టు ప్రభా మీరే సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నా పట్ల చేసిన ప్రతి మేలును బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ప్రార్థన నీ యేసుక్రీస్తు నామంలో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. సుధాకర్ అని నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. మేలు చేయుచున్నాను.
ఇక్కడ చేరి వచ్చిన చేరి వచ్చిన వారందరి ఎదుటను వారి అందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న నా ప్రేమ గల యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు షారాను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భార్యగా స్వీకరించుతున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడేదనని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఆమె ఎడల నమ్మకముగా నుందునని వాగ్దానం చేయుచున్నాను. జీవమును కృపావరములో పాలి భాగస్థురాలని ఎరిగి ఆమెను నా స్నేహితురాలుగాను సహచరురాలుగాను సహపరిచారకురాలుగాను ఎంచి ప్రభువు నందు సమస్తమును పంచుకొనిదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును ఆమెతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుటకు ప్రారంభించేదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఆమెతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మతో ఆలయమని ఎంచి ఘనముగా నుంచుదనని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతటి అందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. ఆమెన్ చెప్పండి. దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియు నా దేహమందున లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు సుధాకర్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను అతన్ని ప్రేమించి సంతోషింపజేయుదునని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉందునని మరియు ప్రభువునందు కుటుంబమునకు అతడు శిరస్సని గౌరవించదనని ప్రమాణం చేయుచున్నాను. జీవమను కృపావరములో అతడు పాలి భాగస్థుడని ఎరిగి అతనిని నా స్నేహితుని గాను సహచరుని గాను జతపని వాని గాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనిదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును
దినమును అతనితో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుటతో ఆరంభించేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును అతనితో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించి మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా నుంచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి ఆయన భాగమును ఆనందముతో